ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు వివరాలు వెల్లడించారు. ఈ రోజున మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి నూతన అధ్యక్ష ఎన్నిక, తర్వాత ఏప్రిల్ నెలలో పద్మశాలి మహాసభ సుమారు 2 లక్షల మందితో ఈ యొక్క రాజధానిలో నిర్వహించాలని చెప్పి మా సంఘం తీర్మానం చేయడం జరిగింది. మరి అందుకు గాను ఆ మహాసభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఆల్రెడీ లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆయన ముందే డేటు ఒక 4 డేట్లు ఇచ్చాము. ఏప్రిల్ 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు 4 డేట్లు ఇచ్చాం. ఈ వారంలో డేట్ ఫైనల్ చేద్దామన్నారు. వారు మరి బీసీ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఏర్పాటు చేపిస్తున్నారు. బీసీ మంత్రి గారిని, సబితా గారిని కూడా కలిసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా అపాయింట్మెంట్ చిలపల్లి శ్రీనివాస్ గారు, గంజి చిరంజీవి గారు చూస్తున్నారు. మరి మాధవ్ గారిని కూడా కలిసాము. ఆయన అంగీకారం తెలియపరిచారు. మరి మా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పద్మశాలి మహాసభ ఆత్మీయ సమ్మేళనం లాంటిది. ఇదేమి డిమాండ్లతో కూడుకున్న ఇది గర్జన లాంటిది కాదు. విషయం ఏంటంటే, మేము రాష్ట్రంలో సుమారు 19 లక్షల మంది పైచిలకు ఓటు బ్యాంక్ ఉంది. మరి మా కులంలో ఇవాళకి గతంలో చేశారు తప్ప గత 2 ప్రభుత్వాల నుంచి కూడా ఒక ఎమ్మెల్యే లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము గతంలో 2017 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారితో మేము ఒక చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన నిర్వహించినప్పుడు అప్పుడు ప్రభుత్వం మరి మా కోరికలు అన్నీ కూడా తీర్చడం జరిగింది. మరి అప్పుడు అడిగిన మేము ఎమ్మెల్సీ కానీ, అట్లాగే చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ బావిలాల సరళాదేవి గారికి ఇచ్చారు. ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి ఇచ్చారు. అట్లాగే టీటీడీ బోర్డు మెంబర్ అడిగాం, అది కూడా అమలు చేయడం జరిగింది.